దసరా అంటే కర్ణాటకలో చాముండి గురించి, బెంగాల్లో దుర్గాదేవి గురించి, కానీ ప్రధానంగా దేవతాస్వరూపమైన దేవి గురించి. ఎందుకంటే ఈ త్రైమాసికం ఆమెకే అంకితం. ఈ త్రైమాసికంలో ఉత్తరార్ధగోళం సున్నితత్వాన్ని సంతరించుకుంటుంది. కారణం, ఈ సమయంలో ఈ భూభాగానికి అతి తక్కువగా సూర్యరశ్మి అందడమే. అందువల్ల ప్రతిదీ సున్నితంగా స్త్రీత్వంతో విలసిల్లుతుంది. అదేదో అలా అట్టహాసంగా ఉండడం కాదు, అదలా. కాబట్టి దీన్ని స్త్రీత్వపు త్రైమాసికం అంటారు. దీని ఆరంభమే నవరాత్రి లేదా దసరా. ఇది పూర్తిగా దేవతలకు సంబంధించింది. ఈ 9 రోజులను 3 ప్రధాన గుణాలైన సత్వ, రజస్సు, తమో గుణాలుగా విభజించారు. మొదటి 3 రోజులు తమస్సు. అప్పుడు దేవి ఉగ్రరూపం దాల్చి ఉంటారు, అంటే దుర్గా, కాళీల్లాగా. తర్వాత 3 రోజులు లక్ష్మికి సంబంధించినవి. సున్నితం అయితే సిరి సంపదలను చేకూర్చే దేవత. చివరి 3 రోజులు సత్వగుణమైన సరస్వతికి సంబంధించినవి. వివేకం, జ్ఞానోదయం లాంటివి ప్రసాదిస్తుంది. ఇక ఆఖరి రోజు 10వ రోజున విజయదశమి. అంటే మీరు ఈ మూడింటిని జయించారని. మీరు తమోగుణంపై దృష్టి సారిస్తే మీరు ఒక విధంగా శక్తిమంతులవుతారు. అదే రజోగుణంతో అయితే మరో విధంగా శక్తిమంతులవుతారు. ఒకవేళ సత్వగుణంలో అయితే పూర్తిగా భిన్నమైన రీతిలో శక్తిమంతులవుతారు. కానీ వీటన్నిటికీ అతీతంగా వెళ్తే ఇక అది ఆధిపత్యం కోసం కాదు, అది ముక్తి కోసం. మీరు ఈ మూడింటిపై విజయాన్ని సాధించిన రోజే విజయదశమి, విజయం ప్రాప్తించిన రోజు.